అబ్రహాము మనస్తత్వానికి అబ్రహాము తమ్ముడు కుమారుడైన లోతు మనస్తత్వానికి ఉన్న కొన్ని వ్యత్యాసాలు చూద్దాం. నెంబర్ 1, అబ్రహాము ఈ లోకంలో పరదేశిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. పునాదులు కలిగిన పరలోకం కోసం ఎదురు చూశాడు. అయితే లోతు ఈ లోకంలో పౌరుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈ లోకంలో ఉన్న మంచి పట్టణంలో నివసించడానికి ఇష్టపడ్డాడు. నెంబర్ 2, అబ్రహాము గుడారాల్లో ఉండడానికి ఇష్టపడ్డాడు. లోతు గృహాలలో ఉండటానికి ఇష్టపడ్డాడు. నెంబర్ 3, అబ్రహాము దగ్గరికి దేవుని దూతలు వచ్చినప్పుడు అబ్రహాము పరిగెత్తుకుని వెళ్లి వాళ్ళని ఎదుర్కొన్నట్టు మనకి కనిపిస్తుంది. కానీ అదే దేవదూతలు లోతుకి కనిపించినప్పుడు ఆయన పరిగెత్తుకుని వెళ్ళినట్లు మనకు కనిపించదు. నెంబర్ 4, అబ్రహాము దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు వాళ్ళెవరో అబ్రహాంకి పూర్తిగా అర్థం కాకపోయినా వారు సాధారణమైన మనుషులు కాదు అని అయితే అబ్రహాంకి అర్థమైంది. వాళ్ళు ఒక సూపర్ న్యాచురల్ బీయింగ్స్ అని అబ్రహాము గ్రహించాడు. కానీ లోతు అయితే వారు సాధారణమైన మనుషులే అనుకున్నాడు. లోతు ఆత్మలో నుంచి ఆలోచించలేకపోయాడు. నెంబర్ 5, అబ్రహాం ఇంటికి వచ్చిన ఈ అతిథులు అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యాన్ని వెంటనే స్వీకరించారు. కానీ లోతు యొక్క ఆతిథ్యాన్ని వారు వెంటనే స్వీకరించినట్లు మనకి కనిపించదు. నెంబర్ 6, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని దేవునికి బలిగా అర్పించాలని నిర్ణయించుకున్నాడు. కానీ లోతు తన 2 కుమార్తెలను భ్రష్టులైన సొదొమ నివాసుల యొక్క కోరికలను తీర్చడానికి వారికి అప్పగించాలనుకున్నాడు. నెంబర్ 7, అబ్రహాము దగ్గరికి వచ్చిన అతిథులు ఒక సంతోషకరమైన వార్తను అబ్రహాంకి తీసుకుని వచ్చారు. ఇస్సాకుని కుమారుడిగా ఇవ్వబోతున్నామని. కానీ లోతు దగ్గరికి మాత్రం ఒక భయంకరమైన వార్తతో వారు వెళ్లారు. నెంబర్ 8, ఈ అతిథులు అబ్రహాముకి భవిష్యత్తులో రాబోతున్న ఆశీర్వాదాలు ప్రకటించి వెళ్లారు. కానీ లోతుకి మాత్రం సొదొమకి భవిష్యత్తులో రాబోతున్న దేవుని ఉగ్రతను ప్రకటించి వెళ్లారు.